అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న రాత్రి ఒక ఐషర్ వ్యాన్లో ఫినోలెక్స్ ఎలక్ట్రికల్ కేబుల్స్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్స్ మాటున గోవా నుంచి తీసుకొస్తున్నటువంటి మద్యాన్ని తీసుకొచ్చేటటువంటి సందర్భంలో ఆ వెహికల్ చెకింగ్స్లో ఆ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం, దానిలో సుమారు 1294 లీటర్లైనటువంటి గోవాకు సంబంధించిన మద్యంగా గుర్తించబడినటువంటి అక్రమ మద్యాన్ని సీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇవన్నీ కూడా 147 బాక్సెస్లో ఇవి నింపబడి ఉన్నాయి. అట్లా ఈ బాక్సెస్ అన్నింటినీ కూడా ఎలక్ట్రికల్ కేబుల్స్తో పాటు కలిపి దీనిని రవాణా చేసేటటువంటి క్రమంలో వెహికల్కి సంబంధించినటువంటి అక్కడ మనకి 2 నిందితులు దొరకడం జరిగింది. దీంతోపాటు ఇంకా దీనిని ఎవరైతే ఆర్గనైజ్ చేశారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో అనేటటువంటిది కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని కూడా దీనిలో కనెక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని. సో ముఖ్యంగా ఈ మెటీరియల్ అంతా కూడా గోవాలో లోడ్ కాబట్టి మధ్యలో వచ్చినటువంటి అహ్మద్నగర్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా మరియు కొంత వేరే బ్రాండ్కి సంబంధించింది కూడా లోడ్ కాబట్టి అవి రెండు కూడా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో డెలివరీ హైదరాబాద్లో ఉన్న, కానీ వాళ్ళ అక్రమ మద్యం ఏదైతే ఉందో దాని డెలివరీని ఇక్కడ మన ఎల్లనూరు మండలంలో ఉన్నటువంటి కూచివారిపల్లి ప్రాంతానికి తీసుకొని వెళ్ళి చేర్చి అక్కడి నుంచి తిరిగి ఈ కేబుల్స్ని హైదరాబాద్లో నాచారం ఏరియాకి తీసుకెళ్లే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే మనకు రాబడినటువంటి సమాచారం మీద ప్రత్యేకమైనటువంటి ప్రతిభ కనబరిచి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సిఐ, అంటే సబ్ విభాగానికి సంబంధించిన వాళ్ళే అందరూ కూడా, ఆఫీసర్స్ అందరూ కూడా, కృష్ణ అండ్ రాయదుర్గం సబ్ సిఐ మురళీమోహన్, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రతిభని కనపరచడం జరిగింది. దానికి సంబంధించి పైన అధికారులైనటువంటి అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వీటిని గైడ్ చేయడం, రామకృష్ణ గారు టీమ్స్ అన్నింటినీ కోఆర్డినేట్ చేయడం, అర్ధరాత్రి వచ్చినటువంటి సమాచారం మీద వెహికల్ చెకింగ్స్ని అప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకొని దాని మీద ఇంటర్సెప్ట్ చేసి ఈ అక్రమ మద్యాన్ని అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ 4,52,000 ఉన్న మార్కెట్లో ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది అనేటటువంటిది తెలియజేస్తున్నాం.